హాయ్ ఫ్రెండ్స్! ఈ శారీ తోటి లంగానైతే స్టిచ్ చేయబోతున్నాను. అందుకోసం పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. పెద్ద సైజు కాబట్టి పెద్దవాళ్ళకిది. పాలిస్టర్ లైనింగ్‌ని సమోసా మోడల్‌లో ఈ విధంగా క్రాస్‌గా పరుచుకోవాలి. లంగా టోటల్ హిప్ లూజ్ వచ్చేసి 35 ఉంది. 35కి ఓ 6 ఇంచెస్ కలుపుకొని 41 ఇంచెస్ ఉండే విధంగా పెట్టుకోవాలి. 41ని 4 భాగాలుగా చేసుకుంటే 10.5 లేదా 10.2 వస్తుంది. మనం క్రాస్గా 10.5 వచ్చే విధంగా స్టార్టింగ్ నుంచి 10.5 వచ్చే విధంగా మెజర్మెంట్ని పెట్టుకోవాలి. టేపుని స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే 10.5 ఉండాలి. కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి కరెక్ట్గా. ఆ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లంగా హైట్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంది. 40కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 40.5 లెంత్ అయితే లంగా టోటల్ హైట్ వచ్చేసి 40.5 ఉంది. కానీ లైనింగ్ని 2 ఇంచెస్ తక్కువే పెట్టుకోవాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి 38 వచ్చే విధంగా పెట్టుకోవాలి. అన్ని పక్కల కూడా 38 వచ్చే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సమానంగా క్రాస్గా మనం మార్కింగ్ని పెట్టుకోవాలి. సమోసా ఫోల్డింగ్ వేసినప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని డబల్ ఫోల్డింగ్లో కూడా పెట్టుకొని జాయింట్లు అనేవి ఎంతవరకు అవసరమో దానికి కూడా మనకి కావాల్సిన క్లాత్ని మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద పైకి అనేది మడుచుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోండి. నేనైతే జాయింట్స్కి కావాల్సిన క్లాత్ను కూడా ఒకేసారి ఫోల్డింగ్ చేసి మడిచేసాను. మిగిలిన కింద మిగులుతుంది కదా ఎక్కువ క్లాత్, ఆ క్లాత్ని అలాగే హిప్ని కట్ చేసుకోవాలి. హిప్ని కట్ చేసుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇంతే, లైనింగ్ని అయితే కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. శారీని సమానంగా ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకోవాలి. కరెక్ట్గా మడతలు పెట్టుకొని ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. లంగా టోటల్ హైట్ వచ్చేసి 40 ఇంచెస్ వచ్చింది. 40కి పైన ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఖర్చులోకి పోతుంది కాబట్టి కుట్టుల్లోకి 40.5 దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఎక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇది లంగాకి కాబట్టి మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోకూడదు. 2 భాగాలుగా లంగాని కట్ చేసుకోకూడదు. మొత్తం ఒకటే విధంగా ఉండే విధంగా శారీని మధ్యలో కటింగ్లు ఏం చేసుకోకుండా ఈ విధంగా ఉంచుకోవాలి. లాంగ్ ఫ్రాక్ అయితే మధ్యలో 2 భాగాలుగా కట్ చేసుకుంటాం మనం. దీనికి లంగాకి 2 భాగాలుగా అవసరం లేదు.
మనం ఎంత మెజర్మెంట్ అయితే పెట్టుకుంటామో అంతే తీసుకోవాలి. అంతేనండి, లంగాని కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని స్టిచ్ చేసుకోవాలి. లంగాని స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్కి జాయింట్లు పడతాయి కాబట్టి ఎక్కడెక్కడ జాయింట్లు పడతాయో అవన్నీ కూడా వేసుకోవాలి. లంగాని స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్కి మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో కట్ అనేది పెట్టుకున్నాను. అలాగే ఒరిజినల్ క్లాత్కి కూడా కట్ అనేది పెట్టుకోవాలి. ఆ కట్టు ఈ కట్టు రెండు కలిసే విధంగా సెట్ చేసుకోవాలి. రెండు కట్స్ కలిసే విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ క్లాత్ పైన ఈ క్లాత్ అనేది అంతా కూడా కుచ్చు పెట్టుకోవాలి. మీడియం సైజ్ కుచ్చు అయితే పెట్టుకోవాలి. స్టార్టింగ్లో 2 ఇంచెస్ వరకు ప్లెయిన్గా నార్మల్గా కుట్టుకోవాలి. నార్మల్గా కుట్టుకొని ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇదంతా కూడా క్లాత్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కుచ్చు కిందకి ఈ క్లాత్ కిందకి పోయే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. అంచున ఈ రెండు క్లాత్ను కలిపి స్టిచ్ వేసుకోవాలి. రెండు పక్కల కూడా మొత్తం వేసుకోవద్దు. ఓ 6-7 ఇంచుల వరకు వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు అంచులను కలిపి ఇక్కడ ఈ రెండింటిని కాదు, ఇక్కడ ఓ 5-6 ఇంచుల దగ్గర ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఒకటి వేసుకోవాలి. గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో కాదు, ఇట్లా జిగ్జాగ్ మోడల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ ప్లేస్లో అలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే జిగ్జాగ్ చేసుకున్నామో అక్కడ ఒక కట్ అనేది పెట్టుకోవాలి. చిన్న కట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ లంగా అంచుల్ని స్టిచ్ వేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి. 4ని కలిపి కాదు,
ఓన్లీ లంగాకి లంగా వరకు లైనింగ్ని సపరేట్గా వేసుకోవాలి స్టిచ్. సైడ్న స్టిచ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్లేస్లో జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అందుకే క్లాత్ను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ప్లేస్లో మనం పంజాబీ టాప్కి ఎలాగైతే సైడ్ కట్స్ స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ పెట్టి కింద ఫోల్డింగ్స్ ఏమి పడకుండా నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం అయితే అయ్యింది. ఈ ప్లేస్లో జిప్పుని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ జిప్. దీని రైట్ సైడ్ నుంచి ఇలా లోపలికి జిప్పుని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ పక్కనే ఇక్కడ ఈ ప్లేస్లో కుట్టు అనేది వేసుకోవాలి లోపల నుంచి. ఈ విధంగా ఇన్విజిబుల్ జిప్పుని స్టిచ్ చేసుకోవాలి. జిప్పుని స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ నడుముకి హిప్ బెల్ట్ని, నడుము పట్టీని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలంటే ఇది ఎంత ఉందో అంత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మొత్తం 37.5 వచ్చింది. అంటే కుట్టుల్లో కలిపి 40 ఇంచెస్ వరకు నడుం పట్టీని తీసుకోవాలి.
నడుం పట్టీని స్టార్టింగ్‌లో ఫోల్డింగ్ పెట్టుకోవాలి 1 ఇంచ్ వరకి. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని లోపల నుంచి స్టిచ్చింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా నడుము మొత్తాన్ని కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని నడుం పట్టీని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని దీని పైన నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా లోపల లైనింగ్‌కి కింద కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా లంగాని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రిల్స్ మీద మీకు నచ్చితే ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఐరన్ అయితే చేయలేదు. ఐరన్ చేస్తే ఫ్రిల్స్ అనేవి అణిగిపోయినట్టు నీట్‌గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.